అది కూడా మీ ద్వారా పిలిస్తే ఇస్తే నేను చేసుకోలేము. ఎంతో ఇన్స్ట్రుమెంట్ లేదు ఫెన్సింగ్ వేసినారు ఫెన్సింగ్ అయితే వేసినట్టున్నారు. పెట్టించిన నడుస్తా ఉంది పని. నీళ్ళది మొత్తము పైప్ లైన్ కంప్లీట్ గా కొత్త వేసాను. 12 కోట్లతో శాంక్షన్ మొత్తం గంట కంప్లీట్ గా ఏడాడు ఉండగా అన్నిటికీ పైప్ లైన్. మొన్న మళ్ళీ 3 కోట్లు తెప్పించిన. ఈసారి గంట ఊళ్ళో అది ఎంత వస్తుందో ఈసారి 2 కోట్లు పెడితే యాడ్ అవుతుందో అది కానీ మళ్ళీ మిగిలింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేశాను. కంప్లీట్గా గంటా ఊరు అనేది ఫుల్ షేప్లో చేశారు. రోడ్లో ఆ వీధి ఈ వీధి అనకుండా మొత్తం కంప్లీట్ చేస్తాను. మెయిన్ రోడ్ పెట్టినారు ఫస్ట్. ఆ రోడ్డు పెట్టినా ఎర్రకోట ఎందుకంటే ఆ ఏరియాలో ఎక్కువ ఉండదు. మసీదు కూడా ఆడే ఉంది. అందుకే ఫస్ట్ అది పెట్టేయమని. మళ్ళీ మిగిలిన వచ్చేకాడికి ఆ సందులన్నీ వేసుకుంటూ ఉంటారు. కొన్ని చోట్ల కాపురాలు లేరు. డౌన్ అంతా ఇట్లా పోయినప్పుడు లెఫ్ట్ సైడ్ అంతా ఇంకా ఇండ్లు అట్లా పెండింగ్ ఉన్నాయి కాపురాలు. ఏ ఏ వీధులకైతే కాపురాలు ఉన్నారో ఎక్కువ మంది అవి మాత్రం పెట్టేది. ఇది ఈద్గా ఉండేది ఎక్కువగా ఉండదు సార్ కాపురాలు. హాస్పిటల్ ఉంది కదా, మన హాస్పిటల్ ఓపెన్ చేసినాం కదా, అటు నుంచి అట్లా ముందుకు పోతేనే కదా ఈద్గా వచ్చేది. ఆ రోడ్డు కూడా పెట్టేసినాం. అదే లోపలికి అది కూడా పెట్టినారు కదా మనం హాస్పిటల్. పోయినసారి మీరు సీసీ రోడ్ నీళ్లు రోడ్డు సమస్య చాలా అయిపోయింది. స్కూల్ పిల్లలు పోయి కూడా హాస్పిటల్ కూడా వచ్చింది. దానివల్ల మీకు బాగా ఇబ్బంది లేదు. రెస్పాన్స్ కూడా బాగుంది. స్కూల్ కూడా బాగానే ఉంది. మన ఉర్దూ స్కూల్ కూడా ఉంది. ఇవి రెండే కదా బేసిక్. రెండు ఫినిష్ చేసేస్తే ఇంకా కరెంట్ ఏదైనా ఇష్యూ చెప్తే ఆ లైన్ లాగేసి ఎర్రకోట తవ ఆటి నుంచి మసీద్ వరకు ఒక 2 లైట్లు కావాలి సార్. స్కూల్ పెట్టు पोला में नहीं है. मेन रोड से मस्जिद डेराकोटा टर्निंग तक एकदम अंधेरा. నా రింగు లేకుండా ఎంత గుంతలు పడతారు. నా ఇంత గుంతలు పడుతుంది. అదే రింగులు అంతా వేయరు. డబ్బులు ఉన్నాయి కదా, దానికి కూడా ఇస్తాం కదా, చేసుకోవచ్చు. టెంపరీగా చేస్తే మళ్ళీ కావాలంటే స్లోగా డ్రైన్ వేసుకుంటూ వద్దాం. టెంపరీగా అదే వేస్తే స్లిప్ అయిపోతుంది. రింగు లేకుండా చిన్న గుంతలు వాడతారు. అది అందరికి మీరు చెప్పండి, అది వేసుకోమనండి. శాంక్షన్ చేసి ఇప్పించచ్చు కదా. మొత్తం ఎన్ని కావాలంటే అన్ని, మీకు ఎంతమంది కావాలంటే అంతమందికి చేయించచ్చు. టెంపరీగా సాల్వ్ అవుతుంది కదా ప్రాబ్లమ్. మళ్ళీ కావాలంటే ఆ రింగులకు మన గుంతలకు మళ్ళీ కావాలంటే డ్రైన్ వేసుకుంటూ వద్దాం స్లోగా. ఇప్పుడు రోడ్డు కూడా పెట్టినాం కదా, కొంచెం ఎన్నిసార్లు ముందుగా ఉన్నా నేను వాడు వస్తే కోసుకొని పొడిస్తాను. ఇప్పుడు అనుకునేది మసీదు ముందర నుంచి ఒక వీధి వరకు తవ్వినారు. జేసీబీ పనిచేసింది. 200 మూట్ల బస్తాలేమో సిమెంట్ దించినారు. ఇది లాంగ్ రోడ్డు, మళ్ళీ నిదానంగా చేస్తాము అని చెప్పినారు అక్కడ. డబ్బులు వచ్చినాయి పెట్టేయమంటారు. సరే సార్. ఫస్ట్